వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయాలు వేడెక్కాయంటే ఖచ్చితంగా అవుననేటువంటి సమాధానం వస్తుంది. వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత ఇటు తెలుగుదేశం కావచ్చు, అటు వైసీపీ కావచ్చు, ఒకరిపై ఒకరు విమర్శలైతే చేసుకుంటూ ఉన్నారు. మరోవైపు వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని పరామర్శించడం జరిగింది. పరామర్శించడానికి వచ్చిన తర్వాత జైలు బయట వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. వల్లభనేని వంశీ మీద కక్షపూరితంగానే అరెస్ట్ చేయడం జరిగింది వల్లభనేని వంశీని అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక అరెస్ట్ విషయం తీసుకుంటే ఎందుకు జరిగింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. తెలుగుదేశం కార్యాలయం మీద వైసీపీ అధికారంలో ఉండేటువంటి సమయంలో వల్లభనేని వంశీ దాడి చేశారు అని ఫిర్యాదు రావడంతో, ఆ ఫిర్యాదు కూడా సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు చేయడంతో, మరి ఫిర్యాదు చేసిన తర్వాత అదే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి ఆ కేసుని విత్డ్రా చేసుకునే విధంగా చేశారు అని చెప్పి టీడీపీ నేతలు ఇప్పుడు కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే కేసు విషయం తీసుకుంటే కిడ్నాప్ కింద SC ST అట్రాసిటీ కేసు పెట్టారు. BSS 140, 308, 351 ఇవన్నీ కూడా ఆయన మీద కేసులు అయితే నమోదు చేయడం జరిగిందనమాట. అయితే దీని తర్వాత వల్లభనేని వంశీని పరామర్శించినటువంటి వైఎస్ జగన్ అయితే అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు, ప్రభుత్వం కానీ అధికారులు కానీ కక్షపూరితంగా వెళుతూ ఉన్నారు, ఖచ్చితంగా దీని వెనక ఎవరున్నా కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, సప్త సముద్రాల వెనక దాక్కున్నా కూడా అటువంటి అధికారులను తీసుకొచ్చి తమ అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టలు ఉడదీస్తామనే విధంగా మాట్లాడడం జరిగింది. ఇది ఇప్పుడు కాంట్రవర్సీగా మారిపోయింది. మరోవైపు దీని మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొల్లు రవీంద్ర స్పందించారు. అలాగే నెల్లూరుకు సంబంధించి మాజీ మంత్రి అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. వల్లభనేని వంశీ లాంటి దుర్మార్గుడికి జగన్ వంత పాఠం ఏంటి అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. ఇలా చేస్తూ ఉన్నారని ఓవైపు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతుంటే, మరోవైపు కొల్లు రవీంద్ర తనదైన శైలిలో స్పందించారు. ఆయనైతే ఏకంగా సీసీ ఫుటేజ్ని బయటపెట్టారు. వల్లభనేని వంశీ కావాలనే ఆ సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేయడం జరిగింది. అతన్ని కిడ్నాప్ చేసి లిఫ్ట్లో తీసుకెళ్లారని చెప్పి బెదిరించారని చెప్పి బెదిరించి కేసు విత్డ్రా చేసుకునేలా చేశారని, దానికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏ సమయంలో ఏం జరిగింది, ఎలా కిడ్నాప్ చేశారు అనేదంతా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఇటు ఇదే కేసుకు సంబంధించి కొడాలి నాని స్పందించినటువంటి తీరు కొంచెం డిఫరెంట్గా ఉంది. ఒక టీవీ విలేకరి వచ్చి మాట్లాడితే ఏమవుతుంది, అరెస్ట్లే కదా, అవన్నీ జరుగుతూ ఉంటాయి అనే విధంగా మాట్లాడారు. కొంత హాస్యాస్పదంగాను కొంత ఫన్నీగా ఆయన కామెంట్స్ చేశారు. జరిగినటువంటి దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనే విధంగా ఇదంతా కూడా కక్ష సాధింపు చర్యలో భాగంగానే జరుగుతోంది కాబట్టి చెప్పారు. అలాగే మీరు రెగ్యులర్గా ఎందుకు ప్రజల్లో లేరు అనేటువంటి విషయంపై మాట్లాడుతూ తమ అధికారంలో లేము కాబట్టే ప్రజలకు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి తమ అధికారంలో లేము కదా అంటూ ఆయన కొంత సటైరికల్గా మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఇవన్నీ చూసినప్పుడు ఏపీలో రాజకీయాలు మాత్రం ఒక్కసారిగా వేడెక్కాయి. సో ఏం జరగబోతోంది నెక్స్ట్ మీరేనా అని కూడా విలేకరి మాట్లాడడం జరిగింది, అడగడం జరిగింది. కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు?
ఎక్కడ ఏమైపోవడం ఏంటమ్మా? మీ ఇల్లు ఎక్కడో చేస్తే రోజు వచ్చి కనపడే చెప్పండి. అంటే వల్లభనేని వంశీ నీకు కాదమ్మా, రాధాకృష్ణకి నీకు బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు యువత వచ్చి కనపడి వెళ్తారు రోజు. అంటే అంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, కమెంట్స్ గవర్నమెంట్ లో ఉన్న యాక్టివ్ ఇప్పుడు ఏం చేయాలి? భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్టులు చేస్తారేమో అని. కాదమ్మా, నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్గా ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా? ఇప్పుడు నీ ఉద్యోగం పీకేశారు అనుకో, మైక్ అట్టు తిరుగుతావా? మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్గా. వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామా. సో ఇలా మొత్తానికి వైసీపీ నేతలు ఎవరైతే తెలుగుదేశం హయాంలో కొంత రెబల్గా వ్యవహరించారో, కొంత అంటే డిఫరెంట్గా వ్యవహరించారో వీరందరి మీద ఎప్పుడైతే లోకేష్ గతంలో చెప్పారో రెడ్ బుక్లో తాను పేర్లన్నీ ఎంట్రీ చేశాను అని చెప్పున్నారో, ఆ పేర్ల ప్రకారం అరెస్టులు జరుగుతున్నాయా లేకపోతే కారణం ఏంటి? అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కేసులకు సంబంధించి టీడీపీ అయితే స్పష్టంగా చెబుతోంది, అన్యాయం ఎవరు చేశారో వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేస్తున్నాం, ఇక్కడెక్కడ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది లేదు, మేము ఇంకా అటువంటి పుస్తకాలు ఏం తెరవలేదని స్పష్టంగా చెప్తుంది. కేవలం ఎవరైతే అంటే ఈ కేసులో తీసుకుంటే ఈ కేసులో కూడా సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేశారు కాబట్టి వల్లభనేని వంశీ లాంటి దుర్మార్గుడిని అరెస్ట్ చేయడం జరిగిందని సోమిరెడ్డి అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఇది ఈ విధంగా ఏపీలో అయితే రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది, మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది అని చెప్పొచ్చు.